జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ నుంచి మరికంత వేడెక్కనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతర పార్టీకి చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున కాంగ్రెస్ మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తున్నారు. డివిజన్లకు 2 చొప్పున మంత్రులు బూత్ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇక నేటి నుంచి రేవంత్ జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయనున్నారు. ఇటీవలే సీఎం యూసఫ్ గూడలోని సినీ కార్మికుల సభను ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇవాళ నుంచి మరింత వేడెక్కనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున కాంగ్రెస్ మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తున్నారు. డివిజన్లకు 2 చొప్పున మంత్రులు బూత్ల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పాదయాత్రల ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లు అభ్యర్థిస్తున్నారు. ఇక నేటి నుంచి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయనున్నారు. ఇటీవలే సీఎం యూసఫ్ గూడలో సినీ కార్మికుల సభను ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతోంది? గంగోత్రి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 కూడా పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్లనున్నాయి. ఇవాళ చూసుకున్నట్టయితే కేటీఆర్, ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, లంకల దీపక్ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి తరపున కిషన్ రెడ్డి, ముగ్గురు కూడా హోరాహోరీగా ప్రచారంలో దూసుకు వెళ్లనున్నారు. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తక్కువ సమయం ఉంది. 11వ తారీఖుతో ఎలక్షన్లు ఉంది. 11వ తారీఖు కన్నా 2 రోజులు ముందుగానే ప్రచారానికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ మొత్తం కూడా ముగియాల్సి ఉంది. కాబట్టి ఎన్నికల ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 1వ తారీఖు నవంబర్ 1 నుంచి ఏదైతే ఇవాళ నుంచి కూడా హోరాహోరీగా అయితే ప్రచారంలో దూసుకు వెళ్లనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా ప్రచారంలో ఎవరి వంతు వారు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క డివిజన్ లో కూడా నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలి. అలాగే పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజల్లోకి రీచ్ అయ్యేలాగా కూడా ప్రచారాన్ని అయితే కొనసాగించారు. తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డివిజన్ల వారీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకురింది కాంగ్రెస్ పార్టీ. ఇటు చూసుకున్నట్టయితే కేటీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన చాలా అరాచకమైన పాలన. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవి కూడా ప్రజలకు రీచ్ అవ్వడం లేదు. ఏ పథకము కూడా చక్కగా ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు అన్న కోణంలోనే దీన్ని ఎండగట్టేలాగా కేటీఆర్ ప్రచారం కూడా ఉండనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి, ఈ 2 పార్టీలని నమ్మకండి, ఈ 2 కూడా దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ కి ఏం చేసింది? కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాల్లో ఏవి కూడా సక్సెస్ కాలేదు. అన్ని కూడా ఫెయిల్యూర్ పథకాలే. ఎవరికి కూడా రైతుల దగ్గర నుంచి మహిళల వరకు ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి ముంచింది అన్న కోణంలో కూడా ఈ కిషన్ రెడ్డి ప్రచారం ఉండబోతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ముగ్గురు నేతలు కూడా అటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సునీతకు సంబంధించి కేటీఆర్, ఇటు నవీన్ యాదవ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, లంకల దీపక్ కి సంబంధించి కిషన్ రెడ్డి, ముగ్గురు కూడా వరుసగా దూకుడు పెంచినట్టుగా అయితే తెలుస్తోంది. చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో తనంతో బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారాన్ని అయితే చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొన్న చేపట్టినటువంటి సినీ కార్మికులకు సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభకి సంబంధించి సినీ కార్మికులకు కూడా చాలా వరాల జల్లు కూడా కురిపించారు. ఏదైతే మైనారిటీ ఓటర్లకి సంబంధించి ఇప్పటికే అజారుద్దీన్ కూడా
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి అజారుద్దీన్ కూడా క్యాబినెట్ తీసుకునే నిర్ణయం కూడా ఏదైతే అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసినటువంటి సంఘటనను కూడా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మైనారిటీలను కూడా ప్రసన్నం చేసుకునేలాగా అజారుద్దీన్ ని ఏదైతే క్యాబినెట్ లో తీసుకునే చర్చ కూడా జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. అటు బీఆర్ఎస్ పార్టీ సింపతి ఓట్స్ ని గెయిన్ చేసుకునేలాగా చూస్తుంది. ఇటు లగ్గల దీపక్ కి సంబంధించి కిషన్ రెడ్డి రెండు పార్టీలకి సంబంధించినటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకొని వెళ్లే పనిలో అయితే నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ చేపడుతున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో చాలా వరకు కూడా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలు అలాగే ఓటర్లు ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 11వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నిక 14వ తారీఖు రిజల్ట్ తో ఎవరు అభ్యర్థి ఎవరిని గెలిపించబోతున్నారు, జూబ్లీహిల్స్ సీట్ ఏదైతే గతంలో కంటోన్మెంట్ ని ఎలా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుందో ఆ తరహాలోనే జూబ్లీహిల్స్ ని కూడా కైవసం చేసుకోవాలన్న కోణంలో ఆలోచిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారిందనేసి తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.